నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడి నుంచి ఈ మార్గం హై సెక్యూరిటీ హైవేగా మారనుంది. ప్రమాద రహితంగా తీర్చిదిద్దడంతో పాటు పూర్తి భద్రతా ప్రమాణాలు పాటించేలా నిర్ణయించారు. ఇప్పటికే 6 వరుసలుగా మార్చేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో విజయవాడ హైదరాబాద్ మధ్య ప్రయాణ సమయం కూడా తగ్గనుంది. ఇక హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేను స్మార్ట్ రోడ్డుగా మార్చేందుకు కేంద్రం సిద్ధమైంది. దారి పొడవునా ఎక్కడ ఏం జరుగుతుందనే విషయాన్ని నిరంతరం పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేస్తోంది. రహదారిపై సోలార్ వీధి దీపాలు, రహదారి పక్కన భద్రతా బారికేడ్లు, వర్షపు నీరు వెంటనే జారిపోయేలా ప్రత్యేక ఏర్పాట్లు, రోడ్డు మధ్య డివైడర్ పైన ప్రత్యేక మొక్కలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే రహదారికి ఇరువైపులా భద్రతా ప్రమాణాలు పాటిస్తూ వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలకు ఊతమిచ్చేలా ఈ రోడ్డు త్వరలో అందుబాటులోకి రానుంది. ఇక ప్రస్తుతం 4 వరుసలతో ఉన్న ఈ రహదారిని తెలంగాణ పరిధిలోని మాల్కాపూర్ వద్ద ఉన్న ఆధోల్ మైసమ్మ ఆలయం నుంచి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పట్టణంలో ఉన్న కనకదుర్గమ్మ గుడి వరకు 232 కిలోమీటర్ల మేర 6 వరుసలుగా విస్తరించనున్నారు. హైదరాబాద్ విజయవాడ రోడ్డు విస్తరణ కోసం దాదాపు 10,391 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు. వీటిలో నిర్మాణ వ్యయం 6,775 కోట్లు, వివిధ అవసరాలకు మరో 3,616 కోట్లు కావాల్సి ఉందని తేల్చారు. ట్రాఫిక్ పెరగడంతో పాటు హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో కీలకమైన మార్గం కావడంతో దీని విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విస్తరణతో పాటు రోడ్డును భద్రతా పరంగానూ పటిష్టం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక రహదారిపై అత్యంత అధునాతనమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు వాటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అనుసంధానిస్తారు. ఈ విధానంలో రహదారిపై 360 డిగ్రీల కోణంలో పనిచేసే అత్యాధునిక సీసీ కెమెరాలను రోడ్డుకు ఇరువైపులా ప్రతి కిలోమీటర్కు 1 చొప్పున ఏర్పాటు చేయనున్నారు.